నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ సిరి జగన్మోహన్ రెడ్డి గారికి మేకప్ వేశారా అంటే ఆ గులకరాయి దెబ్బ తగిలింది కదా ఇన్ని రోజులైతే ప్లాస్టర్తో కనిపించారు కదా కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ కూడా మరక అనేది కనిపించట్లేదు మరి అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి మేకప్ వేశారా సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి మేకప్ వేశారా అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి ఏంటంటే గుల్కరాయి తగిలిన తర్వాత మొన్నటి వరకు కూడా తను మొన్న జరిగిన పులివెందుల సభలో కూడా తను ప్లాస్టర్తోనే కనిపించారు అండ్ ఆఫ్టర్ దట్ ఇవాళ చూస్తేనేమో అసలు దెబ్బ తగిలిందా అన్నట్టుగా ఉంది ఫేస్ మరి మేకప్ వేశారనే సందేహాలు అయితే వస్తున్నాయి నిజంగా మరి మేకప్ వేసి దాని ప్రచారానికి వచ్చారనుకోవచ్చా ఏమో తెలియదండి ఎందుకంటే బాగా గులకరాయి అంశం కాదు కానీ ఆయన ప్లాస్టర్ కూడా చర్చనీయాంశం అయింది మొన్న కూడా ఒక వీడియో చూశాను ఎట్లా అంటే ముందు చిన్నది ఉంది తర్వాత పెద్దగా ఉంది తర్వాత పెద్దగా అయింది మళ్ళీ కొంచెం చిన్నగా అయింది అంటే చూపించారు అండ్ మోర్ మనకు అది దెబ్బ తగిలినప్పుడు జరిగిన ఫొటోస్ కూడా చూస్తే ఒక చెక్కుకు పోయింది అంటే మామూలుగా ఒక చాకుతో గీరుకున్నా లేదా కత్తిపెట్టి కోసేటప్పుడు వేలు కట్టే బాగా కట్టాలని అట్లా కట్టయినట్టుగా ఉంది జనరల్ గా సామాన్యులు అయితే ఒక కూలీలు రైతులు వాళ్ళైతే దెబ్బ తగిలి అంతకన్నా పెట్టుకుని వెళ్ళిపోతారు మహా అయితే మట్టి తీసి రాసేది ఇలా అనేస్తారు అంతేందుకు చిన్న పిల్లలు కింద పడినా కూడా అంత తాకినా కూడా వాళ్ళు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇప్పుడు పిల్లలు కూడా తగిలి అమ్మ తర్వాత వచ్చి చూపిస్తారు అమ్మ చూడేటంటే మా అమ్మగారు లాంటి వాళ్ళు అయితే దానికి నెయిల్ పాలిష్ పెట్టేస్తారు నెయిల్ పాలిష్ చాలా మంచి మందు అటువంటి వాటికి దాంట్లో టించర్ ఉంటుంది కాబట్టి మీరు అందుకే ఇప్పుడేం చూడండి దెబ్బ కోసుకున్న దగ్గర ఎస్పెషల్లీ అమ్మాయిలు వంట చేసేటప్పుడు కోసుకున్నప్పుడు ఏం చేసినప్పుడు కట్ అయితే ఇమ్మీడియట్ గా దాన్ని కడిగేసి పసుపు రాయండి పసుపు లేకపోతే నీట్ గా తుడిచేసి నెయిల్ పాలిష్ పెట్టేయండి అక్కడ బ్లడ్ ఆగిపోతుంది ఇమ్మీడియట్ వెంటనే మండుతుంది విపరీతంగా మండుతుంది నెయిల్ పాలిష్ పెట్టగానే ఇమ్మీడియట్ తగ్గిపోతుంది సో అట్లా తగ్గిపోయేదానికి ఆ స్థాయిలో ఆ తర్వాత ఒక 10 మంది డాక్టర్లతో ఫోటో దాని మీద కుట్లు పడ్డాయి జనరల్ స్టిచెస్ పడితే అప్పుడే ప్లాస్టర్ వేయరు ఫస్ట్ థింగ్ స్టిచెస్ పడితే అదే ఇది లేటెస్ట్ ప్లాస్టర్ ఏమో మనకు తెలియదు అంతే కదా సార్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు అయితే కాటన్ పెట్టి అసలు స్టిచెస్ ని కదపనివ్వకుండా ఒక లేస్ వేసేస్తారు ఇలాంటి బ్యాండేజ్ వేయరు కదా అండ్ ఇంకొక అయితే అట్లా ఒకవేళ వేసారు తగ్గింది అనుకుందాం 10 రోజులు తగ్గిపోతుంది ఇక్కడ ఆ స్టిచెస్ ఇలా గీతలు అవును అది మళ్ళీ కలవడానికి ఒక్కొక్కరు సంవత్సరం పట్టొచ్చు 6 months అయినా పట్టొచ్చు కనీసం మీరు అన్నట్టు ఇమీడియట్ గా నిన్నటి వరకు ఉన్న ప్లాస్ ని ఈ రోజు తీసేసరికి అది మేకప్ వేసారా లేదంటే ఆ స్టిచెస్ కనబడకుండా ఉండడానికి చేశారా అనేది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కొంతమంది హీరో గోపీచంద్ గారు ఉన్నారు హీరో ఆయనకి ఇక్కడ సమ్ గంటులా ఉంటుంది అది ఎక్కువగా ఉంది కనబడకుండా మాక్సిమం మేకప్ వేసి కవర్ చేస్తారు అయినప్పటికీ అది కనిపిస్తుంది కదా మరి ఇక్కడ అంత దెబ్బ తగిలిన స్టిచెస్ పడ్డాయని అది చెప్పిందే డాక్టర్స్ ఏదో చెప్పిన నెక్స్ట్ డే న్యూస్ లో వచ్చిందే అందుకే అంత పెద్దగా వేసుకున్నారు అంత దెబ్బ తగిలితే వీరు కామెడీ చేస్తున్నారు ఏంటి అని చెప్పి సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు కొంతమంది అయితే ఎప్పుడైతే ప్లాస్టర్ తీయకుండా అన్ని సభలకు వెళ్ళడము ఇది ఒక సానుభూతిలా ఉన్నది ఈ విధంగా కూడా సానుభూతికి ఏం చేసే ప్లాన్ చేశారని ట్రోల్స్ చేయడము నిన్న లోకేష్ గారు కూడా అన్నారు అదేంటి ప్లాస్టర్ ఎన్నికలు అయ్యే వరకు పోలింగ్ అయ్యే వరకు తీయననుకున్నానే అప్పుడే తీశారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే RRR గారు కూడా బ్యాండేజ్ డే జరపాలని కూడా తను ఒక మన పేపర్లో చూసాము ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఒక రోజు కుడి కంటికి ఒక రోజు ఎడం కంటికి బ్యాండేజ్ వేసుకొని ఉండడం అంటే ఇక్కడ దెబ్బ తాకపోయినా కూడా వీళ్ళు బ్యాండేజ్ ఏ కంటికి తాకిందో ఫస్ట్ ఏ కంటికి వేసుకున్నారు గుర్తులేక ఒక రోజు ఎడం కంటికి ఒక రోజు కుడి కంటికి వేసుకునేసరికి RRR గారు ఏంటంటే మరి ఇంత పెద్దది కాబట్టి బ్యాండేజ్ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అన్నారు సో ఇట్లాంటి అనేక వార్తలు వస్తున్నాయి అండ్ మళ్ళీ మోరోవర్ చూసుకుంటే వైఎస్ సునీత గారు కూడా అన్నారు అన్న నేను కూడా డాక్టర్ని అన్న ఏ దెబ్బ తాకితే ఏ ప్లాస్టర్ వేస్తే తెలుస్తుంది నాకు అండ్ ప్లాస్టర్ ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు దానివల్ల ఇంకా ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పేసి తను కూడా అనడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ బ్యాండేజ్ గురించే మాట్లాడుతున్నారు ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చాక దట్టు కరోనా లాంటి మహమ్మారిని అందరం ఎదుర్కొన్నాం అందరం ఫేస్ చేసాం ఆ ఫేస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ అవేర్నెస్ పెరిగిపోయింది దేనికి ఏ మందు వాడాలి దేనికి ఏది వాడకూడదు వాడితే ఏమవుతుంది దేనికి ఏ ఆయింట్మెంట్ రాయాలని కూడా జనాలు ఇవాళ గూగుల్ సెర్చ్ చేసి చూసుకుంటున్నారు కదా
అలాంటప్పుడు చిన్న దాన్ని అంత బాగా బూచిలా చూపించి దాన్ని కూడా డ్రాగ్ చేయాలంటే మరి ఆ డ్రామాలని అనరా. ఇక్కడ నిజంగా తనకు దెబ్బ తాకిందో లేదో తెలియదు కానీ సార్, ట్రోలింగ్ మాత్రం మంచి స్టఫ్ ఇచ్చారని అనుకోవాలి. నిజంగా స్టఫ్ ఇచ్చారు, అసలు మామూలు స్టఫ్ కాదు, చిన్న పిల్లలు కూడా నవ్వుతున్నారు. ఇప్పుడు దీని మీద ఇంకోటి కూడా ఏంటంటే వైసీపీ శ్రేణులే ఏం మాట్లాడుకుంటారంట, అరే లాస్ట్ టైం ఏదో కోడికత్తి చేశారు కానీ ఇప్పుడు కూడా అలాగే ప్లాన్ చేశారా, సరిగ్గా వర్కౌట్ అవ్వలేదురా, అలా ఎందుకు చేశారు అని కూడా మాట్లాడుకుంటున్నారంట. అంటే చూడండి, కొంతమంది అయితే మొన్న ఒక ఆయన రాజేష్ మహాసేన గారు, ఆయన అయితే డైరెక్ట్ గా వీడియో చేసి అప్లోడ్ చేసి అసలు ఏంటి అదేమైనా గిర్రం విష్ణుమూర్తి సుదర్శన చక్రమా, జగన్మోహన్ రెడ్డికి తగిలి వెళ్తూ వెంటనే పక్కన బెల్లంపల్లి గారు కూడా తగిలి కొండకి ఇదయిందా అన్నట్టుగా కూడా ఆయన నవ్వుతూ చేస్తున్నాడు. ఇంకొక సార్ కూడా అంటే నేను మాట్లాడినప్పుడు నాకు చెప్పాను సార్, అదేమన్నా న్యూటన్ లానా అంటే న్యూటన్ లాగా కూడా అంత చిక్కదు, ఎందుకంటే కింద దెబ్బ తగిలి కింద పడి మళ్ళీ బౌన్స్ అవ్వడమే, అంత తాకడం ఏంటి అని చెప్పేసి పాప న్యూటన్ ఉంటే న్యూటన్ ఇంకా అసలు ఆయనకు అర్థం ఇవ్వదు కాదు. ఏదైనా ఫోర్స్ గా వచ్చినప్పుడు ఒకటి తగిలిన తర్వాత దానికి రెండో దానికి వెళ్ళేటప్పుడు అంత ఫోర్స్ అప్లై అయితే అవ్వదు, అది వాస్తవం కదా. పోనీ అదేదో చూసారా ఇట్లా ఎల్ షేప్ లో ఉంటుంది, దాన్ని ఏమంటారు ఇలా తిప్పుకోవడం తిరిగి కట్ చేసి బూమరాంగ్ లాగా వీళ్ళు కట్ అయ్యి వచ్చేయడానికి గులకరాయే, బూమరాంగ్ అయితే కాదు. ఏ ఫోర్స్ తో వీళ్ళు కట్ అయితే అయిందో ఆ నెక్స్ట్ దానికి వెళ్ళేసరికి అంత ఫోర్స్ తగ్గుతుంది, అంత ఇంపాక్ట్ అనేది అంటే దీంతో పోలిస్తే దానికి తక్కువ అవుతుంది. ఈయనకి ఏదో చిన్నదైతే ఆయనకి పెద్ద కట్టు కట్టేశారు, ఇక్కడ సగం తల అంతా కనబడిపోయిన ముఖం అంతా కనబడుకున్నట్టుగా పెట్టారు. అంటే రాజకీయంలో ఎలా అయిపోయిందంటే ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, ఎవడేం నవ్వుకున్నా నాకు సంబంధం లేదు, అల్టిమేట్ గా నేను గెలవాలి, అదొక్కటే కనిపిస్తుంది. అక్కడ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, కుటుంబంలో విమర్శలు వచ్చినా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, బట్ నాకు నేనంటే ఫేవర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు అనుకోని అంటే ఒక చెయ్యాలంటే కొంతవరకే చేయగలరు కదా, మా మ్యాజిక్ పూర్తి స్థాయిలో చేయలేరు కదా. ముందైతే క్లియర్ గా చూపించారు కదా, ఒక అభిమాని ఇలాగే పెట్టాడు కూడా స్టేటస్ లో, జగన్మోహన్ రెడ్డి అభిమాని, ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణిలో అబ్బాయి అన్న ప్రజల కోసం రక్తం చిందిస్తున్నా అని చెప్పి ఈ ఫోటో జగన్మోహన్ రెడ్డి పెట్టి జస్ట్ గీరుకున్నట్టుగా ఉంది ఫోటోలో, జూమ్ ఫోటో అది కూడా. పక్కనే కచ్చి ఫోటో కూడా పెట్టాడు, రక్తం చిందిస్తున్న జగనన్న, పేద ప్రజల కోసం రక్తం చిందిస్తున్న జగనన్న, దాన్ని కూడా వాళ్ళు పాజిటివ్ గా వాడుకున్నారు. ఆ కర్చీఫ్ కి మరకలు అంటుకున్నాయి, ఎక్కడ జస్ట్ ఇలా గంటులాగా ఉంది అంతే, దానికి స్టిచ్చెస్ పడే అంత అయితే లేదు. మరి దాన్ని ఎలా ఎలాబరేట్ చేసేసి స్టిచ్చెస్ వేసి ప్లాస్టర్ వేసి అది డిఫరెంట్ గా ఉండే రెక్టాంగిల్ లో ఉండే ఒక ప్లాస్టర్ వేసి, జనరల్ గా మామూలుగా బ్యాండేడ్ లాంటిది వేస్తాం మహా అయితే. ఇప్పుడు సినిమాలో కూడా చూడండి, పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయిన హీరోకి అందం పోతుందేమో వాడు సింపుల్ గా బ్యాండేడ్ వేస్తారు, ఎక్కడో ఎక్కడ సైడ్ కో వేస్తారు, మళ్ళీ ఎక్కువ వేస్తే ఫేస్ ఆకూడగా కనబడకూడదు హీరోది అనే ఉద్దేశం. సో ఇక్కడ కూడా కరెక్ట్ గా అక్కడే నీట్ గా పెట్టి చేశారు. నిన్నటి వరకు అంత ఉన్న ప్లాస్ సడన్ గా తీసేశారు. జనరల్ గా ఒకవేళ పెద్ద గాయమే తగిలితే తగ్గుతూ వస్తున్న కూడా కొద్ది తగ్గించాలి కదా, కొంచెం జస్ట్ ఆయింట్మెంట్ రాసేసో లేదంటే చిన్న కాటన్ పెట్టేసి ఏదో వదిలేయాలి కదా. అదే ప్లాస్ ని 10 రోజులు మెయింటైన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 17th 18th జరిగినట్టు ఉంది ఇన్సిడెంట్. 10 రోజులు అయిపోయింది. 10 రోజుల్లో మీరు అన్నట్టు నిజంగా మొదట్లో వచ్చిన ట్రోల్స్ ప్రకారం, మొదట్లో వచ్చిన మీడియాలో కథనాల ప్రకారం స్టిచ్చెస్ పడితే అప్పుడే తగ్గే ప్రసక్తి అయితే ఉండదు, పడాలి. మరి అలాగని మేకప్ వేసుకునే మనిషి అయితే కాదు. మన మేకప్ లేకుండా ఎలా కవర్ చేశారా? ఇవే మరికొద్దిగా అంటే ఇమేజ్ పోగొట్టుకునే అంశాలు ఇవన్నీ. అంటే ఈసారి సోషల్ మీడియాలో ఎలా అయినా చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోని కూడా తను ప్రచారం చేయించుకోవాలనుకున్నారు. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోని పని లేకుండానే తనకు తానే చేసుకున్నట్టు అనిపిస్తుంది ఇదంతా కూడా. వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చా అంటే ఇట్లాంటివి అనుకున్నారా లేకపోతే ఏంటి అసలు ఇలానే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక్కసారి చేస్తే ఏం కాదు, ప్రచారం అంటే అమ్మ పులిలాగా ఈ కథలాగా అయిపోయింది, నాన్న పులి కథలాగా అయిపోయింది. ఈసారి కూడా తను ఇట్లా చేసేసరికి చాలా అంటే చిన్నపిల్లలు కూడా మాట్లాడుకునే స్థాయికి వచ్చేసారు. అంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే మరీ దారుణంగా చాలా ఆపురా అనుకోకూడదు. ఇన్స్టా వచ్చేసాకమ్మా మరీ ఎక్కువైపోతుంది. ఇంకా దానికి తగ్గట్టు వాళ్ళు షార్ట్ వీడియోస్ చేసి పెట్టడం అస్సలు అది మామూలుగా లేదు. సో చూడాలి మరి ఏమవుతుంది ఏంటి అనేది. సానుభూతి వర్కౌట్ చేసేద్దామని ఏదో వేశారు, అది అటర్ ఫ్లాప్ అయిపోయినట్టుంది. అటర్ ఫ్లాప్ అయిపోయాక మధ్య రివర్స్ వాళ్ళకి కొడుతుంది. మార్కులు అయిపోయింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.